Hi students, welcome to our channel. మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఫుల్ వీడియో ఎవరు చూడట్లేదు. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి, మీకు ఒక మంచి ఐడియా వస్తుంది సబ్జెక్ట్ మీద. అప్పుడప్పుడు కట్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ చూడకండి, ఓకే. అండ్ చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేయట్లేదు. మనకి ఇప్పుడు ఉన్నంత వరకు ఒక 18% వరకే సబ్స్క్రైబర్ ఉన్నారు. 100% వ్యూవర్స్లో 18% సబ్స్క్రైబర్ ఉన్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ లిమిట్స్. లిమిట్స్ తర్వాత కంటిన్యూస్, మ్యాక్సిమం డిఫరెన్షియేషన్ ముందు కంటిన్యూస్ ముందు లిమిట్స్ ఉంటుంది. లిమిట్స్ వస్తేనే రిమైనింగ్ టాపిక్స్ అన్నీ వస్తాయి. సో ఫస్ట్ లిమిట్స్. ఫస్ట్ ఇది ఇన్ లిమిట్స్లో ఫస్ట్ ఇది నైబర్హుడ్ ఆఫ్ ఏ రియల్ నెంబర్. neighborhood of a real number. Neighborhood of a real number. Neighborhood of a real number. For example, we take a is the number. Here we take a is a number. సింపుల్గా ఏ ఈజ్ ఏ నెంబర్ తీసుకున్నప్పుడు మీరు ఇంటీజర్స్ను ఇమాజిన్ చేసుకోండి. ఇంటీజర్స్ ఇమాజిన్ చేసుకుంటే గుర్తుండడం ఈజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్యూస్ వెళ్తుంటే ఏమవుతుంది, ఏ ప్లస్ డెల్టా. లెఫ్ట్ సైడ్ వెళ్తుంటుంది ఏంటి, ఏ మైనస్ డెల్టా, ఓకేనా. దట్ ఈస్ రైట్ సైడ్, రైట్ లెఫ్ట్. లిమిట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎనీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కన్సిడర్ చేసినప్పుడు ఏకు నియర్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ 2 నియర్ వాల్యూస్ రైట్ సైడ్ ఈస్ 2.1, లెఫ్ట్ సైడ్ ఈస్ 1.9. సో 1.19 సబ్మిట్ చేసిన ఫంక్షన్లో 2.1 సబ్మిట్ చేసిన సేమ్ యాంగిల్ ఎగ్జిస్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఏ లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్. లెట్ ఏ బి ఏ రియల్ నెంబర్. let a be a real number and delta be any positive number. Delta be any positive number, then a minus delta and a plus delta. A minus delta, a plus delta is called a delta neighborhood of delta NBD and some shortcut lo delta neighborhood of a. Small a game hota hai a minus delta, a plus delta are the neighborhood points exist. Okay, these neighborhood points are denoted by a minus delta union a plus delta. A minus delta union a plus, nothing but enti a minus delta a plus delta is equal to a exist. Next is limit of a function. Limit of a function. Limit of a function. In limit of a function, let f be any function. ఎనీ ఫంక్షన్స్. సార్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ నెంబర్ ఆఫ్ టైప్స్ నుంచి ఆల్జిబ్రా ఫంక్షన్ తీసుకోవచ్చు, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఓకే, నెంబర్ ఆఫ్ ఎక్సెట్రా. హియర్ ఫంక్షన్ డిఫైన్డ్ ఓవర్ ఏ deleted neighborhood of a real number. Let neighborhood of a real number a deleted neighborhood of a real number, okay. Real number if every positive number epsilon greater than 0, every positive number epsilon greater than 0, then there exists a positive delta, such that mod of f of x minus L less than epsilon, such that 0 less than x minus a less than delta. We say that
we say that f of x tends to a tends to L. సో సింపుల్గా చెప్పాలంటే లిమిట్ ఎట్లా చేస్తాం, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. అంటే ఎనీ ఫంక్షన్లో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ నాకు తెలిసి 10th క్లాస్లో పాలినామియల్ చూస్తాం. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఉంటుంది. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ 1 పీ ఆఫ్ 1 పీ ఆఫ్ 2 అంటే చేస్తాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వేరే వాల్యూ సబ్మిట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ సిమిలర్లీ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఏదైనా వాల్యూ సబ్మిట్ చేస్తే వి గెట్ ద సమ్ వాల్యూ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎనీ వాల్యూ ఎగ్జిస్ట్, దట్ ఈస్ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. హియర్ నెక్స్ట్ వన్ ఈజ్ రైట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్ right hand limit means same. If x is a same neighborhood తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, a plus delta x in place of a plus h అప్లై చేస్తాం అనుకోండి. a right hand limit is equal to limit extends to a plus f of x be a function on interval. f of x is be a function on interval. interval తీసుకోవచ్చు మనం a comma a plus h. a comma a plus h అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ a, అనదర్ వాల్యూ a plus h ఉంటుంది, a minus h. ఓన్లీ దిస్ సైడ్స్ రైట్ సైడ్ టర్మ్స్ తీసుకుంటే దట్ ఈస్ a plus h. సింపుల్గా రైట్ సైడ్ ఏముంటాయి, ఓన్లీ ఇంటీజర్స్ కన్సిడర్ చేస్తే రైట్ సైడ్ ఓన్లీ పాజిటివ్ ఉంటాయి. అవునా, పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి కూడా మనం రైట్ హ్యాండ్ లిమిట్ అని గుర్తుపెట్టుకోండి. సో రైట్ హ్యాండ్ లిమిట్ను సింబాలిక్గా a ప్లస్ అని డినోట్ చేస్తాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్కు ఒక వాల్యూ. సేమ్ సిమిలర్లీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. In left hand limit also same similar. It's at the left, this is the right. This is the right hand limit values, left hand limit. So f of x is the function on a minus h comma a. And only e term considered, that is the left hand limit. It is a symbolic, it denotes a minus and indicate చేస్తాం. f of x is equal to a. f of x is equal to a. left hand limit. Here next ఇక్కడ left hand limit extends to a f of x is equal to f of x. f of a means some value. This is the right hand limit. Similarly, limit extends to a minus f of x is equal to what? f of a is a left hand limit. In case limit extends to a f of x is equal to f of a equal to limit extends to a minus f of x అంటే లెఫ్ట్ ఆర్ హెచ్ఎల్ ఈక్వల్ టు ఎల్ హెచ్ఎల్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. మీన్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రెండు ఎగ్జిస్ట్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. హియర్ అనదర్ లిమిట్స్ ఆల్సో దేర్. ఇన్ఫైనైట్ లిమిట్స్. Let be a function. Same similar definition రాసుకుంటే ఏం రాస్తాం, let f be a function defined over a deleted neighborhood of a. If for every positive number any k or h as your wish, and their corresponding a positive number delta such that f of x greater than k, for all x such that relation 0 less than mod of x minus a less than delta. We say that
ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పటివరకు ఏం తీసుకున్నా, ఏ తీసుకున్నా అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ 1 2 3 ఎనీ రియల్ నెంబర్స్ ఆర్ ఇంటిజర్ 4 నెంబర్స్ ఏదైనా సబ్మిట్ చేయాలి. బట్ ఇన్ఫినిటీలో లిమిట్ ఎక్స్టెండ్స్ టు టేక్ we take infinity only. This is a positive infinity or negative infinity. Negative infinity means negative terms exist out there and positive terms. So limit extends to a, f of x get the negative infinite value. Gets infinite value. Next one. Next, fundamental theorems on limits. Some fundamental rules. Fundamental theorems on limits. Fundamental theorems on limits. Fundamental theorem. Basic, most important. ఇవి ఐడియా ఉంటే మనం నెక్స్ట్ ఫార్ములాస్ రాసేటప్పుడైనా ప్రాబ్లం చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ వన్ ఈస్ లెట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎం అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎన్. ఎన్ తీసుకుంటాను. ఎన్ మీన్స్ అది బోత్ ఆర్ ది ఎనీ టూ లిమిట్ ఫంక్షన్స్ లిమిట్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతాయని కన్సిడర్ చేసా. ఫస్ట్ కండిషన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అంటే లిమిట్ ఎక్స్టెండ్ అంటే ఇప్పుడు రెండు ఎలా ఉన్నాయి, అడిషన్లో ఉన్నాయి. సో వీటిని అడిషన్లో ఉన్నప్పుడు కూడా వి అప్లై ద సపరేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g of x. సింప్లీగా we take ప్లస్ ఆర్ మైనస్, మళ్ళీ 2 రాయడం ఎందుకు, రూల్స్ ఒకటేసారి రాస్తే అయిపోతుంది. హియర్ we take లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ m ప్లస్ ఆర్ మైనస్ n. సెకండ్ వన్ ఈజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై g ఆఫ్ ఎక్స్. హియర్ లిమిట్స్లో న్యూమరేటర్కి సపరేట్ లిమిట్ అప్లై చేసి కూడా హియర్ అప్లై ద limit to the numerator by and separate apply to the limit to the denominator. So limit extends to a f of x value is called how much m. Limit extends to g of x value is m. Total value is m by n. Third one is limit extends to a f of x into g of x. ఇవేలా ఉన్నాయి, మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు we apply the separate limits. Limit extends to a f of x into limit extends to a g of x equal to g extends to a f of x value is equal to m. Limit extends to g of x value is n. Fourth one is limit extends to a here we write k is the any scalar value nothing but constant. We apply the k into limit extends to a f of x, nothing but in place of k we write k by limit extends to f of x value is equal to what, m. Fifth one is limit extends to a f of x whole power k. We apply the separate limit or f of x value is equal to how much, m power k. Next, sixth one, limit extends to a f of x whole power g of x. In case two functions at a time exist అయితే limit extends to a f of x, again limit extends to a g of x. Limit extends to f of x value is m by n is the answer. Next one is seventh one is if f of x greater than less than or equal to g of x, f of x less than or equal to g of x on a deleted NBD of a, deleted
NBD of A. So then we take limit extends to A f of x less than or equal to limit extends to A g of x. Limit extends to g of x. Same method లో మనం అప్లై చేయొచ్చు. Another one is, eighth one is limit extends to A f of x is equal to nothing but m is equal to limit extends to A mod of f of x also m. So we get only positive number. However, converse need not be true. Converse need not be true. I mean, ఇది తీసుకుంటే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది తీసుకుంటే ఇది ఎగ్జిస్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీని మీద బేస్ అయ్యే మనం ఫార్ములాస్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాం. ఒకటి ఇండెటర్మినేట్ ఫార్మ్స్. ఇండెటర్మినేట్ ఫార్మ్స్ నార్మల్గా అప్పుడప్పుడు మనం 0/0 వస్తే ఏం చేస్తాం, వి టేక్ 0. బట్ ఇన్ లిమిట్స్ ఆర్ క్యాలిక్యులస్ పార్ట్, దిస్ ద రాంగ్. 0/0 is the indeterminate form. Some indeterminate forms are, one is 0/0, another one infinite by infinite, infinite minus infinite, infinite in 0 into infinite, 0 power 0, infinite power 0, and 1 power infinite are called what? Indeterminate forms. Indeterminate forms. This next topic is, next one is standard limits. ఈ స్టాండర్డ్ లిమిట్స్ అంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు డైరెక్ట్ షార్ట్కట్లో వాల్యూస్ అంటే వితౌట్ టోటల్ సొల్యూషన్ చేయకుండా చూడగానే ఒక 5 to 10 సెకండ్స్లో ఆన్సర్ చెప్పడానికి యూజ్ అయ్యేది స్టాండర్డ్ లిమిట్స్. సో హియర్ ఫస్ట్ వన్ ఈజ్ limit extends to A x power n minus a power n by x minus a equal to x power n minus a power n minus 1 n into a power n minus 1, n into a power n minus 1. Second one, limit extends to A x power m minus a power m by x power n minus a power n is equal to m by n into a power m minus n, m minus into a power m minus 1. Third one is, here ఇక్కడ కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇఫ్ 0 లెస్ దెన్ mod x లెస్ దెన్ 5/2 కండిషన్ ఎగ్జిస్ట్ అయితే ఈ లిమిట్ extends to 0 sin x by x equal to how much? 1, and limit extends to 0 tan x by x also 1. So fourth one is similarly, limit extends to 0 sin ax by x. Here x కోషంట్, బేసిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు x కోషంట్ ఏముంది, ఏ ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఏ. అండ్ limit extends to 0 tan ax by x, here the also answer is a. Here another one, limit extends to 0 sin x power 0, x is equal to pi by 180. This is the radian system, so that's why we take pi by 180. Similarly, tan also same. Limit extends to 0 tan x power 0 by x is equal to pi by 18, x power radians. Fifth one, నెక్స్ట్ ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ sin x by x వాల్యూ is 0. ఇప్పటివరకు ఏం చేసాం, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 నోట్ వాల్యూ is 1, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ వాల్యూ is 0, అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ cos x by x equal to 0. Sixth one, limit extends to 0 sin inverse x by x is equal to 1. Again limit extends to 0
tan inverse x by x is equal to also 1. In case if reciprocal lo unna we take value is 1. Next one is limit x tends to 0. Limit x tends to 0 e power x minus 1 by x equal to 1. E power x minus 1 x equal to 1. Eighth one, limit x tends to 0. Limit x tends to 0 a power x minus 1 by x equal to log a. Log a base. ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఉంది. దీన్నే సమ్ టైమ్స్ మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఏఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ ఏ న్యూమరేటర్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ వన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ డినామినేటర్ కోఎఫిషియంట్ ఈజ్ 1. దట్స్ వై వి టేక్ డైరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. కొన్ని ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ నైన్త్ వన్, limit x tends to 0 a power x by b power x minus a power x minus b power x is equal to log of a by b. 10th one, log of a by b. Limit x tends to 0 a power x minus 1 by b power x minus 1 is equal to log a base b. Same similar to the eighth one. Eighth one with the a power x minus 1 by x is equal to log a. So b power x minus 1 x is equal to log b. Log a divided by log b is equal to log a base b. 11th one. 11th one. Limit x tends to 0 1 plus x whole power 1 by x is equal to 0. Limit x tends to 0. 12th one. 1 plus ax whole power 1 by x is equal to e power x కోఎఫిషియంట్ ఏది ఉంటుంది అక్కడ అప్లై చేస్తాం. 13th one is limit x tends to infinity 1 plus 1 by x whole power x equal to e. సిమిలర్లీ ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ x tends to infinity 1 plus a by x is equal to e power a. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావచ్చు. ఇక్కడ 0 వచ్చినప్పుడేమో ఇక టర్మ్ ఈజ్ 1 ప్లస్ ఎక్స్ లాగా ఉంటుంది, ఇన్ఫినిటీ వస్తే 1 ప్లస్ 1 బై ఎక్స్ ఉంటుంది. దీస్ ఆర్ ది సమ్ ఫండమెంటల్ రూల్స్. అనదర్ సమ్ రూల్స్ ఆర్ దేర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇన్ కేస్ ఇన్ఫినిటీ టర్మ్స్ ఇచ్చినప్పుడు పాలినామియల్స్ ఎగ్జిస్ట్ అయితే పరిస్థితి ఏంటి? సో వి టేక్ సమ్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ బిఏ ఎనీ 2 పాలినామియల్స్ కన్సిడర్ చేస్తున్నాం. పాలినామియల్స్ కూడా ఎక్కడ డిస్కస్ చేసామంటే మనం మ్యాక్సిమం పార్షియల్ ఫ్రాక్షన్స్లో వస్తాయి. సేమ్ అలాంటి ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ బేస్డ్ చేసుకొని ఇక్కడ మనం డైరెక్ట్ చూడగానే 2 సెకండ్స్లో ఆన్సర్ టేక్ చేయొచ్చు. హియర్ సచ్ దట్ 2 పాలినామియల్స్. ఓకే, హియర్ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి టేక్ m and degree of g of x is equal to we take n. Okay, first one we take limit x tends to infinity f of x by g of x so equal 0. ఎప్పుడు 0 అవుతుందంటే m కంటే, దట్ ఈస్ నథింగ్ m గ్రేటర్ దెన్ n ఉన్నప్పుడు, అంటే ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ పాలినామియల్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ డిగ్రీ కంటే డినామినేటర్ డిగ్రీ వాల్యూ హైయెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే దట్ ఈస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. జస్ట్ పవర్స్ చూసి మనం ఆన్సర్ టేక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇన్ఫినిటీ ఉంటుంది. ఎప్పుడు ఇన్ఫినిటీ ఉంటుంది, ఫర్ ఎం గ్రేటర్ దెన్ ఎన్. ఫర్ m గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటున్నమాట, ఇంప్రాపర్ పాలినామియల్స్. నెక్స్ట్ థర్డ్ వన్, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ హైయెస్ట్ డిగ్రీ బై కోఎఫిషియంట్ highest degree coefficient by denominator highest degree coefficient values ఆప్షన్స్. ఇది ఎప్పుడు అంటే ఫర్ m ఈక్వల్ టు n ఎగ్జిస్ట్ అయింది, ఫర్ m ఈక్వల్ టు n ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు. హియర్ నెక్స్ట్
ఇప్పుడు డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మనకు ఎప్పుడన్నా వచ్చినప్పుడు 0 ప్లస్ e⁻1/x వాల్యూ ఇస్ ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ e⁻1/x ఈక్వల్ టు 0. దిస్ ద రైట్ సైడ్ లిమిట్, దిస్ ద లెఫ్ట్ సైడ్ లిమిట్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇప్పటి వరకు బేసికల్ ఫార్ములాస్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొకటి ఎల్హాస్పిటల్ రూల్ ఉంది. బట్ ఈజ్ ఎల్హాస్పిటల్ రూల్ ఎప్పుడు చెప్పేద్దామంటే ప్రాబ్లం చేసేటప్పుడు ఎల్హాస్పిటల్ రూల్ చెప్పేస్తా. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, లిమిట్స్ అండ్ ఎట్ ఎ టైమ్ ఈజీ టాపిక్. నెక్స్ట్ నుంచి మ్యాక్సిమం 5 to 10 సెకండ్స్లో, మినిమం 10 సెకండ్స్లో మనం ఆన్సర్ టిక్ చేయొచ్చు లిమిట్స్లో, మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. దట్ ఈస్ ద ఈజీ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.